ఇలా జాతీయ స్థాయిలో కులగణన చేపట్టాలనేటువంటి ఒక ఆలోచన విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది రాహుల్ గాంధీ గారని చెప్పక తప్పదంటూ నేను. దానికి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో ఈ కులగణన చేపట్టబడటంతో పాటుగా కులగణన వివరాలను ఏదైతుందో సంఖ్యాపరంగా ఇటు శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఏకగ్రీవంగా ఆమోదింప చేయబడి ఇలా రాష్ట్ర గవర్నర్ గారితో లీగల్ స్క్రూటినీ కూడా చేయబడి రాష్ట్ర గవర్నర్ గారు ఏదైతుందో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నివేదికను అంటే శాసనసభ శాసన మండలి ఆమోదం తదుపరి లీగల్ స్క్రూటినీ కూడా చేయబడి ఇలా ఓబీసీ సంఖ్యాపరంగా 53% వస్తే కనీసం 42% రిజర్వేషన్ వీళ్ళ బలహీన వర్గాలకు ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి విద్యా ఉద్యోగాలలో కానీ కల్పించబడ్డప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుందనే ఒక భావనతోని వీళ్ళ భవిష్యత్తులో లీగల్గా అంటే న్యాయపరంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండటానికి కొరకు వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని 9th షెడ్యూల్లో చేర్చబడే విధంగా కోరటానికి కొరకు ఏదైతుందో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నివేదించడం జరిగింది. ఇలా దాని తదుపరే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతుందో ఈ కులగణన ఆవశ్యకతను గుర్తించి ఇవాళ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు డిమాండ్ మేరకు ఏదైతున్నదో జనగణనతో పాటుగా రాబోయేటువంటి సెన్సెస్లో కులగణన కూడా చేపట్టబడే విధంగా నిర్ణయం తీసుకోవటం హర్షించదగ్గ విషయం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నిన్న మిత్రులు ఆర్ కృష్ణయ్య గారు ఏదైతుందో రాజ్యసభ సభ్యులు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు చేయబడే విధంగా చట్టం చేయబడ్డ తదుపరి మాత్రమే ఎన్నికలు జరిగితే బాగుంటుందని చెప్పిన సూచన చేయడం జరిగింది. అంటే వాస్తవం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే కాంక్షిస్తుంది. ఆ ఉద్దేశంతో ఏదైతున్నదో ఇవాళ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అమలు చేయబడే విధంగా చట్టం చేయబడటానికి చట్టం ఏ విధమైన ఆటంకాలు ఏర్పడకుండా కేంద్ర ప్రభుత్వం దాని 9th షెడ్యూల్లో చేర్చబడే విధంగా రాష్ట్ర గవర్నర్ గారితో నివేదిక సమర్పించడం జరిగింది.